హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మహి లోహేంద్ర ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బిగ్ బ్యాష్ లీగ్లో 33వ మ్యాచ్ అయిన పెత్ స్కాచర్స్ వర్సెస్ సిడ్నీ థండర్ మ్యాచ్ ప్రొడిక్షన్ అండ్ అనాలిసిస్ చూద్దాం. సో బేసిక్గా ఫస్ట్ ప్లేయింగ్ 11 ఆఫ్ పెత్ స్కాచర్ టీం చూసుకుంటే, సో బేసిక్గా ఈ టీం అయితే చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. సో అలాగే ఫిన్ అలెన్, టర్నర్, సో వీళ్ళిద్దరు ఓపెనింగ్ జోడ్ అయితే చాలా సూపర్ ఉంది. సో టర్నర్ అయితే మనకు తెలుసు, సో హీఈస్ ఆల్వేస్ సూపర్ హిట్టర్. సో ఎటువంటి సిచ్యువేషన్ లో ఉన్నా కూడా హిట్టింగ్ చేస్తాడు. అలాగే సిచ్యువేషన్ బట్టి సో వికెట్ అయితే నిలబెట్టే సత్తా ఉంది. సో అలా అయితే సో మ్యాచ్ అవతల వాళ్ళ స్టేజ్ లోంచి మన చేతిలో కంటే ఈ టీం చేతిలోకి తీసుకొచ్చే సత్తా అయితే ఇతనిలో ఉంది. సో యాజ్ ఎ కెప్టెన్ కూడా అతని పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సో నెక్స్ట్ ఇంక చూసుకుంటే ఆస్టన్ హాగర్, సో హీఈస్ ఆల్సో వెరీ గ్రేట్ ప్లేయర్. మనం చూసాము. సో ఎటువంటి టైంలోనే మ్యాచ్ ని సో యువతల టీం వైపు మళ్ళీ తిప్పే ఆటగాడు. ఇంకా బౌలింగ్ దగ్గరికి వస్తే ఆండ్రూ టై, లైక్ బెహ్రెన్ రఫ్ అండ్ మోరిస్ అండ్ ఫ్యానింగ్. సో ఆండ్రూ టై తెలుసు మనకి, స్పీడ్ స్టార్. సో హీఈస్ వెరీ ఫాస్ట్ బౌలర్. సో అప్పట్లో అనుకునేవారు సో బ్రెట్లీ తర్వాత టైయే నెక్స్ట్ స్పీడ్ బౌలర్ కింద వస్తాడు ఆస్ట్రేలియాకి అని చెప్పుకున్నాం. సో షేన్ బాండ్, బ్రెట్లీ, అఖ్తర్ ఆ రేంజ్ లో కూడా టై ఉంటాడని చాలా మంది చెప్పుకునేవారు అప్పుడు. సో వన్స్ మనోడు బౌలింగ్ లోకి వస్తే సో బ్యాట్స్మెన్ కి అయితే భయపడాల్సిందే. సో ఎందుకంటే బ్యాట్స్మెన్స్ ఇతనేసే స్పీడ్ కి బ్యాట్స్మెన్ బాల్ కనబడుతున్నా లేదని భయపడతారు. లైక్ బాల్ ఎక్కడ తగిలితే దెబ్బ తగులుతుందన్న ఫీలింగ్ అయితే మనకి మైండ్ లో ఉంటది. సో ఆ మైండ్ సెట్ తో హ్యాండ్ అవుట్ అయితే వికెట్స్ అయితే తీసే ఛాన్స్ ఉంది. ఇంకా రిచర్డ్సన్ మనకు తెలుసు ఆల్ రౌండర్. సో అటు బ్యాటింగ్ లోని ఇటు బౌలింగ్ లో కూడా చాలా బాగా ఆడతాడు. సో ఇది పెద్ద స్కాచర్స్ యొక్క టీమ్ అనాలిసిస్. ఇంకా నెక్స్ట్ టీమ్ అనాలిసిస్ చూసుకుంటే సిడ్నీ థండర్ మనకు తెలుసు, వార్నర్ ఈస్ ద కెప్టెన్. సో వార్నర్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఈస్ ద బెస్ట్ బ్యాట్స్మెన్. సో లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్. సో తెలుసు ఐపీఎల్ కానీ సో నార్మల్ ఇంటర్నేషనల్ క్రికెట్స్ కానీ సో చాలా ఆడాడు, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో వన్స్ క్రీజ్ లో ఉంటే కనుక ఈజీగా బౌండరీ సిక్సర్ తో స్కోర్ అయితే అలవోకగా కదిలించే సత్తా అయితే తినలో ఉంది. సో ఇంకా కాంటాస్, డేవిస్, బిల్డింగ్స్ తెలుసు. బిల్డింగ్స్ వెరీ హిట్టర్ ఆల్సో. గ్రీన్ తెలుసు మనకి, గ్రీన్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్ రౌండర్. దెన్ బౌలింగ్ విషయానికి వస్తే ఆండ్రూస్ అండ్ హస్నా అండ్ వెయిబెన్. సో దీస్ ఆర్ ఆల్ బౌలర్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ Sydney Thunder. Like Andrew is also very important for the bowler for Sydney Thunder also. So these are all players also very strong. It ఆల్ రౌండర్ విషయానికి వస్తే గ్రీన్ అటు బ్యాటింగ్ బౌలింగ్ కూడా చాలా అదరగొడతారని తెలుసు. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ టీం అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో ప్రీవియస్ మ్యాచెస్ లో చూసుకుంటే చాలా స్ట్రాంగ్ గా ఉంది, ఫామ్ లో కూడా ఉంది. సో ఇది ఈ టీం యొక్క టీం అనాలిసిస్. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే వెన్యూ స్టాట్స్ చూసుకుంటే ఈ మ్యాచ్ వచ్చి January 13th 2 PM కి అయితే స్టార్ట్ అవుతుంది. సిడ్నీ షో గ్రౌండ్ స్టేడియంలో జరుగుతుంది. సిడ్నీ ఆస్ట్రేలియాలో జరుగుతుంది. సో ఇక ఈ టీం యొక్క లాస్ట్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే, అంటే టూ టీమ్స్ యొక్క లాస్ట్ 5 మ్యాచెస్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే, సిడ్నీ థండర్ వచ్చి లాస్ట్ 3 మ్యాచెస్ లో లాస్ట్ 5 మ్యాచెస్ లో 3 మ్యాచెస్ అయితే విన్ అయింది, 2 మ్యాచెస్ అయితే ఓడిపోయింది. పెద్ద స్కాచర్స్ వచ్చి లాస్ట్ 5 మ్యాచెస్ లో 2 మ్యాచెస్ విన్ అయింది, 3 మ్యాచెస్ అయితే ఓడిపోయింది. సో నెక్స్ట్ ఇంకా హెడ్ టు హెడ్ లాస్ట్ 10 మ్యాచెస్ చూసుకుంటే సిడ్నీ థండర్ వచ్చి 6 మ్యాచెస్ నెగ్గింది, పెత్ స్కాచర్ వచ్చి 4 మ్యాచెస్ నెగ్గింది. ఇక్కడ కంపారిజన్ చూసుకుంటే సిడ్నీ థండర్ 2 మ్యాచెస్ లీడ్ లో ఉందని చెప్పొచ్చు. సో బట్ దీనికి ప్రతీకారం కింద పెత్ స్కాచర్స్ అయితే మాక్సిమం వీళ్ళ మీద గెలడానికి అయితే ట్రై చేస్తారు. సో ఇది ఈ హెడ్ టు హెడ్ లాస్ట్ 10 మ్యాచెస్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ చూసుకుంటే సిడ్నీ థండర్స్ అండ్ పెర్త్ స్కాచర్స్ పాయింట్ ఆఫ్ చూసుకుంటే, సిడ్నీ థండర్ 8 మ్యాచెస్ లో 4 విన్ అయ్యి 3 లాస్ అయ్యి 9 పాయింట్స్ తో ఉంది. అలాగే పెర్త్ స్కాచర్స్ వచ్చి 8 మ్యాచెస్ లో 3 మ్యాచెస్ విన్ అయ్యి 5 మ్యాచెస్ లాస్ అయింది, టోటల్ 6 పాయింట్స్ తో ఉంది. ఈ రెండాట్లో చూసుకుంటే సిడ్నీ థండర్స్ కొంచెం ముందంజలో ఉందని చెప్పుకోవచ్చు. ఒక మ్యాచ్ నెగ్గడం వల్ల, ఎక్స్ట్రా నెగ్గడం వల్ల 9 పాయింట్స్ ఉంది, దీనికి 6 పాయింట్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ టీమ్ కంపారిజన్ చూసుకుంటే, సో సిడ్నీ థండర్ లాస్ట్ 10 మ్యాచెస్ లో 40 మ్యాచెస్ అయితే ఆడింది. సో మనందరికీ తెలుసు. సో 40% అయితే విన్ అయింది. లాస్ట్ 10 మ్యాచెస్ లో 40% విన్ అయింది, అంటే 4% విన్ అయింది. 160 ఈస్ ద యావరేజ్ స్కోర్, 183 ఈస్ ద హైయెస్ట్ స్కోర్, 132 ఈస్ ద లోయెస్ట్ స్కోర్ అనమాట. సో ఇంకా పెత్ స్కాచర్స్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్ లో 40% విన్ అయింది, అంటే 4 మ్యాచెస్ నెగ్గింది. యావరేజ్ స్కోర్ చూసుకుంటే 157, హైయెస్ట్ స్కోర్ చూసుకుంటే 206 అండ్ లోయెస్ట్ స్కోర్ చూసుకుంటే 129.
సో ఇక సిడ్నీ గ్రౌండ్ యొక్క డీటెయిల్స్ చూసుకుంటే ఫస్ట్ వెదర్ రిపోర్ట్ చూస్తే సో వెదర్ అయితే కొంచెం డిఫికల్ట్ గా ఉందని చెప్పుకోవచ్చు. సో 79% హ్యూమిడిటీ ఉండే ఛాన్స్ ఉంది, అలాగే 74% రైన్ వచ్చే ఛాన్స్ ఉంది అన్నారు. సో దీన్ని బట్టి చూడాలి మ్యాచ్ జరుగుతుందా లేదా, సో ఒకవేళ వర్షం పడే మ్యాచ్ అయినా తక్కువ ఓవర్లో అయినా కంప్లీట్ అవుద్దా లేదా, బట్ ఎలాగైనా మ్యాచ్ ని కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తారు. సో మనమైతే మోర్ ఎంటర్టైన్మెంట్ చూసే అవకాశం ఉంది ఈ మ్యాచ్ ద్వారా. ఇలా వర్షం పడి ఓవర్స్ తగ్గిస్తే ఇంకా ఎంజాయ్మెంట్ వస్తుంది మనకి. సో నెక్స్ట్ ఇంకా చూసుకుంటే సో వెన్యూ స్టాట్స్ చూసుకుంటే టోటల్ 39 మ్యాచెస్ అయితే ఈ స్టేడియంలో అయితే ఆడడం జరిగింది. సో అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం అయితే 44% నెగ్గింది, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం అయితే 56% నెగ్గింది. సో మాక్సిమం అటు ఇటు చూసుకుంటే కనుక ఈక్వల్ గానే ఉందని చెప్పుకోవచ్చు. ఒక అటు ఇటు 4%, 6% డిఫరెన్స్ ఉన్నా. సో నెక్స్ట్ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ వచ్చి 149, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ వచ్చి 120. అంటే 120 యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ అంటే చేజింగ్ లో కొంచెం కష్టం అని చెప్పొచ్చు. నెక్స్ట్ హైయెస్ట్ టోటల్ వచ్చి 203 ఫర్ 5 వికెట్స్, లోయెస్ట్ టోటల్ వచ్చి 15 ఫర్ 10 వికెట్స్. చాలా తక్కువకైతే అవుట్ అవడం జరిగింది 15 కి. నెక్స్ట్ హైయెస్ట్ చేజ్ వచ్చి 176 ఫర్ 5 వికెట్స్, లోయెస్ట్ డిపెండెడ్ వచ్చి 76 ఫర్ 10 వికెట్స్. చూసుకుంటే కనుక ఇక్కడ ఈ పిచ్ అనేది బేసిక్ గా బౌలర్లకి ఎక్కువ అనుకూలించే సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఓన్లీ హైయెస్ట్ చేజ్ వచ్చి 176 ఫర్ 5 వికెట్స్ అంటే ఈ పిచ్ యొక్క సిచ్యువేషన్ అయితే మనకు అర్థం అవుతుంది. అలాగే లోయెస్ట్ డిఫెన్స్ 76 ఫర్ 10 వికెట్స్ అంటే ఇంకా మనం అర్థం చేసుకోవచ్చు. సో మనం 100లో కొట్టినా కూడా మనం టార్గెట్ ని డిఫెండ్ చేయొచ్చు అనమాట. సో ఆ కెపాసిటీ అయితే ఈ పిచ్ ఉంది. సో నెక్స్ట్ ఇంకా ఫేస్ వర్సెస్ స్పిన్ చూసుకుంటే బేసిక్ గా ఫేస్ కి ఎక్కువ అనుకూలిస్తుంది. టోటల్ 65% అంటే 45 వికెట్స్ అయితే ఫేస్ బౌలర్స్ తీశారు, 24 వికెట్సే అంటే 35% వికెట్సే స్పిన్నర్స్ తీశారు. దీన్ని బట్టి ఈ పిచ్ అయితే పేస్ బౌలింగ్ అనుకూలంగా ఉందని అర్థమవుతుంది. సో ఇది ఈ మ్యాచ్ యొక్క స్టాట్స్. ఇక ఈ మ్యాచ్ అనాలిసిస్ అండ్ ప్రిడిక్షన్ బేస్ చేసుకుని ఈ రోజు నెగ్గే మ్యాచ్ వచ్చి సిడ్నీ థండర్. కానీ టాస్ వేసిన తర్వాత యాక్చువల్ రిజల్ట్ మా ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో అలాగే మా ఛానల్ లింక్ ని డిస్క్రిప్షన్ లో అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ లింక్ ఓపెన్ చేసి ఛానల్లో జాయిన్ అవ్వండి. అలాగే ఓన్లీ బిగ్ బ్యాష్ లీగే కాకుండా బీపీఎల్, సో సౌత్ ఆఫ్రికా లీగ్, 20 రన్నింగ్ మ్యాచెస్, అలాగే ఫుట్బాల్ మ్యాచెస్ ఇక ప్రొడక్షన్ అయితే మా ఛానల్లో జరుగుతుంది. సో మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.